అక్కడ యువతరం ఆలోచనలు నింగిని తాకాయి. అంతరిక్ష పరిశోధనల్లో మనమేం తక్కువ కాదంటూ అద్భుతమైన ఆవిష్కరణలను ప్రదర్శించారు. రాకెట్ ఇంజన్లు, శాటిలైట్ నమూనాలు, రోవర్లను ప్రదర్శిస్తూ ఔరా అనిపిస్తున్నారు. భారతదేశ అంతరిక్ష కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన చంద్రయాన్ ప్రయోగాల స్ఫూర్తితో ఈ యువ శాస్త్రవేత్తలు గగనతలానికి రాకెట్లు పంపించేందుకు సిద్ధమయ్యారు. వినూత్న ఆవిష్కరణలకు వేదికైన స్పేస్ టెక్ సమ్మిట్ సంగతేంటో మనము చూసేద్దాం. ఆధునిక సాంకేతికత, శాస్త్ర విజ్ఞానం ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో అంతరిక్ష పరిశోధనల్లో వేగం పెరిగింది. అమెరికా వంటి దేశాలకు ధీటుగా ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ ద్వారా ప్రపంచ పోటీలో నిలిచారు. దేశంలోని యువతరానికి ఇస్రో ప్రయోగాలు ఎంతగానో స్ఫూర్తినిచ్చాయి. భారత ప్రభుత్వం తీసుకున్న సంస్కరణల వల్ల ప్రైవేటు రంగంలోనూ అంతరిక్ష పరిశోధనలకు అవకాశం ఏర్పడింది. ఎన్నో అంకుర పరిశ్రమలు ఇప్పుడు రాకెట్ సైన్స్, రాడార్లు, ఉపగ్రహాల తయారీలో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ అకాడమీ, ఏపీ సైన్స్ సిటీ, అనంత టెక్నాలజీస్, విజ్ఞాస్ యూనివర్సిటీ సంయుక్తంగా అంతరిక్ష సాంకేతిక సమ్మేళనం నిర్వహించాయి. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా వడ్లమూడిలో ఏర్పాటు చేసిన రాకెట్రీ ఛాలెంజ్ కు స్పందన లభించింది. ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు తరలివచ్చి రాకెట్ నమూనాలు, రోవర్లు, డ్రోన్లను ప్రదర్శించారు. రాకెట్ కాన్సెప్ట్ ఏంటంటే, మనకి సపోజ్ చాలా పెద్ద స్కేల్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి కదండి. క్యాన్సర్లు ఉంటాయి, రాకెట్లు ఉంటాయి. ఆ క్యాన్సర్ మనం లాంచ్ చేయడం కోసం ఒక రాకెట్ అని డిజైన్ చేసినాం మేము. ఆ రాకెట్ ఎట్లా అంటే ప్రొపలెంట్ ఉంటుంది కదా, ప్రొపలెంట్ మనం సైజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ అది ఇంకా దాని స్కేల్ ఆఫ్ రేంజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ మేము వాడుతుంది 1 to 1.5 కిలోమీటర్స్ రేంజ్ అనేది వాడుతున్నాం. ఆ 1 to 1.5 కిలోమీటర్ రేంజ్ అనేది 1 కిలోమీటర్ రీచ్ అయినాక ఆ క్యాన్సర్ అనేది బయటికి డిప్లాయ్ అవ్వి అక్కడి నుంచి మనకి సేఫ్గా పారాషూట్ ద్వారా ల్యాండ్ అవుతుంటుంది. ఆ ల్యాండ్ అయ్యే టైంలో మనకి అక్కడ డేటా అనేది కలెక్ట్ అయ్యి కిందన్న గ్రౌండ్ స్టేషన్కి GUI రూపంలో అంటే కలెక్ట్ చేసుకుని కమ్యూనికేషన్ ద్వారా యాంటీమైన్ యాంటీనాస్ వాడతాం మేము. ఆ యాంటీమైన్ యాంటీనాస్తో కలెక్ట్ చేసుకుని కింద GUIలో చూపిస్తాం మనం. ఇది 3D ప్రింటెడ్ కాదు, ఈ పార్ట్స్ అన్ని మేము కొనుక్కున్నాము. ఇది అసెంబుల్ చేసి వీ హ్యావ్ మేడ్ ఇట్ అట్ ఆటోనామస్ డ్రోన్ అనమాట. అంటే ఇది కంప్లీట్లీ దానంతా అదే వర్క్ అవుతుంది, మాన్యువల్ ఇన్పుట్ అవసరం లేదు. ఇది ఫ్లైట్ కంట్రోలర్ అనమాట. దీన్ని మనం కాన్ఫిగర్ చేస్తాం యూజింగ్ అ సాఫ్ట్వేర్ కాల్డ్ మిషన్ ప్లానర్. క్యాలిబ్రేట్ చేసి వీ యూజ్ దోస్ ఫ్లై స్కై ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ టు కంట్రోల్ ఇట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆటోనామస్. లైక్ ఇది GPS మాడ్యూల్, దీని లొకేషన్ సెండ్ చేస్తుంది. అండ్ ఇట్ కెన్ బి కనెక్టెడ్ యూజింగ్ దీస్ లోరా మాడ్యూల్స్ అనమాట. ఈ లోరా మాడ్యూల్ అనేది సేమ్ ఫ్రీక్వెన్సీతో ఇంకొక లోరా మాడ్యూల్ విచ్ ఈస్ కనెక్టెడ్ త్రూ మై ల్యాప్టాప్, దానితో ఐ కెన్ కంట్రోల్ దిస్ డ్రోన్. ఈ విద్యార్థులు తయారు చేసిన డ్రోన్ను విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో సర్వైలెన్స్ కోసం ఉపయోగించవచ్చంటున్నారు. దీనిలో ఒక కెమెరా ఉంటుంది. దాని ద్వారా బాధితులను గుర్తించి వారి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ డేటా గ్రౌండ్ స్టేషన్ కు పంపుతుంది. అక్కడి నుంచి డ్రోన్ను కంట్రోల్ చేయవచ్చు. ఆహారం లేదా అవసరమైన సరుకులను నిర్దిష్ట ప్రాంతాలకు డెలివరీ చేయవచ్చని అంటున్నారు. సో మేము ఈ వీటోల్ డ్రోన్ అనేది డిజాస్టర్ రెస్పాన్స్ కోసం తయారు చేస్తాం సార్. ఈ మొత్తం డిజైన్ మా టీమే డిజైన్ చేసింది, ఇంకా ఫ్యాబ్రికేట్ చేసాము. లైక్ అంటే ఇప్పుడు ఈ డ్రోన్ అనేది ఒక డిజాస్టర్ రెస్పాన్స్ ఏరియాకి సర్వేలెన్స్ కోసం వెళ్తుంది. కింద ఒక కెమెరా ఉంటుంది. సో ఎక్కడైతే విక్టిమ్స్ ఉన్నారో అక్కడ డిటెక్ట్ చేసేసి దాని లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ మన గ్రౌండ్ స్టేషన్కి వస్తాయి. ఆ గ్రౌండ్ స్టేషన్ నుంచి పెద్ద డ్రోన్ ఒకటి ఉంటుంది, క్వాడ్ కాప్టర్. ఆ క్వాడ్ కాప్టర్కి మనము ఇది లైక్ సప్లైమెంట్స్ ఉంటుంది కదా సార్, సప్లైమెంట్స్ అనేసి ఈ లైక్ దీని నుంచి డెలివరీ చేయవచ్చు. చంద్రయాన్ ప్రయోగ సమయంలో తొలిసారి రోవర్ ల్యాండింగ్ విఫలమైన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నారీ విద్యార్థులు. ల్యాండింగ్ సమయంలో రోవర్లు దెబ్బతినకుండా ఉండేందుకు వెల్లూరు VIT యూనివర్సిటీ విద్యార్థులు ఒక ప్రత్యేక ప్రాజెక్టు రూపొందించారు. 3D ప్రింటింగ్ పరిజ్ఞానంతో చక్రాలు తయారు చేశారు. ల్యాండింగ్ కు ఇబ్బందులు లేకుండా వాటిలో స్ప్రింగ్లు ఉంచారు. 2.50 లక్షల వ్యయంతో రూపొందించామని చెబుతున్నారీ విద్యార్థులు. దేర్ ఇస్ రోబోటిక్ ఆర్మ్ ఉంది. అది ఆబ్జెక్ట్స్ పికప్ చేయి డ్రాప్ చేస్తుంది. అది డ్రైవ్ సిస్టమ్ ఉంది. అది వీల్స్ జూమ్ చేస్తే అది వీల్స్ 3D ప్రింటెడ్ వీల్స్ VIT ల్యాబ్స్లో ప్రింట్ చేసింది. అది టాపుల్ అవుతుంది. లీనియర్ యాక్చుయేటర్స్ ఉంది రాకర్స్లో. అది ఎక్స్పాండ్ అవుతుంది. ఇది డ్రైవ్ సిస్టమ్. అది ఇట్ క్లియర్స్ ది గ్రౌండ్ క్లియరెన్స్, minimizes the ground clearance and then make sure that the rover doesn't topple. So that అందుకే ఇది సిస్టమ్ నేను తయారు చేస్తాను.
ఇంజనీరింగ్ విద్యార్థులే కాక పాఠశాల విద్యార్థులు సైతం ఇండియా రాకెటరీ ఛాలెంజ్ 2026లో పోటీ పడ్డారు. రాకెట్ డిజైన్, ఏరోడైనమిక్స్, ఫ్లైట్ స్టెబిలిటీ వంటి అంశాలపై అవగాహన పెంచుకున్న విద్యార్థులు స్వయంగా చిన్న రాకెట్లను తయారు చేసి లాంచ్ చేశారు. ఇది యాక్చువల్లీ మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది చాలా ఎగ్జైటింగ్ ఉంది అండ్ ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం. అది మా స్కూల్లో ఎక్కువ డెవలప్ చేశారనమాట. ఈ సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న, ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కొంచెం డెవలప్ చేస్తారనమాట. ఇలాంటి కాంపిటీషన్స్ ఏమైనా ఉంటే ఆపర్చునిటీస్ ఇస్తారు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడానికి. సో ఇలా ఒక ఛాన్స్ వచ్చింది మాకు ప్రెజెంట్ చేయడానికి. ఇదంతా స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను. చిన్నపిల్లలు వాళ్ళు నేర్చుకుంటారు ఇంకా ఎలా చేయాలి, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేసి. డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది, స్కిల్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. స్టాల్స్ ఉన్నాయో దాదాపు అన్ని స్టాల్స్లో కూడా స్టూడెంట్ ఇన్నోవేషన్స్ దగ్గర నుంచి టెక్నాలజీ ఇన్నోవేషన్స్ కంపెనీ వారు కూడాను తీసుకొచ్చి వారి యొక్క డిస్ప్లేని చిన్న రాకెట్ మోడల్ దగ్గర నుంచి కూడాను చంద్రయాన్లో ఎక్కడైతే మూన్ అక్కడ ల్యాండ్ అయిపోతుందో రోవర్ ఇదంతా జరిగే దగ్గర నుంచి కూడాను అంతా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా లైవ్ మోడల్లో చూపిస్తున్నారు. మోడల్ని అక్కడ ఎలా వర్క్ అవుతుంది, అసలు రియల్గా ఎక్కడ ఇమేజెస్ ఎలా క్యాప్చర్ చేస్తుంది ఏంటి అనేసి. ఈ రాకెటరీ ఛాలెంజ్ ఒకటే ప్రాబ్లం కాకుండా స్పేస్ సమ్మిట్ జరపడం అనేది గొప్ప విషయం. అంటే రాకెట్తోనే అంతమైపోకుండా ఏదో లాంచ్ చేసినాం అనుకోకుండా వారిలో ప్రతిభను ఇంకా ఉంది, మేము తెలుసుకోవాల్సిందనే దానికోసం స్పేస్ టెక్ సమ్మిట్ లో స్పేస్ టెక్నాలజీకి రిలేటెడ్ సంబంధించినట్టు అన్ని కూడాను వారు చూపించారు. యువత ఆలోచనలకు పదును పెడుతూ ప్రయోగాత్మక విద్యను ప్రోత్సహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలు దేశాన్ని అంతరిక్ష రంగంలో అగ్రగామిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.